ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం అటు వరంగల్ జిల్లా ఇటు కరీంనగర్ జిల్లా ముందు బాగానే నిలబడి ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే పట్టభద్రులని చెప్పుకోక తప్పదు. ఆనాడు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా సమస్యలకు పరిష్కారం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేము విశ్రమించబోము అని ఒట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రుల ఎన్నికలు ఈరోజు మనం ఎదుర్కోబోతున్నాం. ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు 6 పార్లమెంట్లు 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆనాడు జగ్గారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు తప్ప 40 నియోజకవర్గాలలో మనకు శాసనసభ్యులు లేకపోయినా మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజారిటీతోని పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ 6 సంవత్సరాలు ప్రశ్నించే గొంతుకై ప్రజా సమస్యల మీద గలం విప్పి మీ కరీంనగర్ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దలు జీవన్ రెడ్డి గారు నిలబెట్టిను. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఈరోజు మనకి 6 పార్లమెంట్లలో శాసనసభ్యులు ఉన్నారు, పార్టీ బలంగా ఉన్నది. ఈరోజు మీరందరూ ఉన్నాక ఈ ఎన్నికల్లో మరి మనము గెలుస్తామా గెలవమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా మన ప్రత్యర్థులను, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు కాంగ్రెస్ను ఓడించండి అని. సరే, మా రాజకీయ ప్రత్యర్థులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎన్నికల్లో నిలబడి వాళ్ళ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ను ఓడించమని ఒకవేళ చెబితే మనకేమీ అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని బలపడాలని చూస్తారు. మరి ఈరోజు నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, భారతీయ బీఆర్ఎస్ అధ్యక్షుడిని, మీరు కాంగ్రెస్ను ఓడించమని పిలిపిస్తున్నారు కదా, మరి మీరు ఏ అభ్యర్థికి ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభ్యర్థి ఎవరు? ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయదలుచుకున్నారు? ఇవాళ ఈ ఉమ్మడి 4 జిల్లాలలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు ఈ 4 జిల్లాలలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు 4 ఇక్కడి నుంచే ఉన్నారు. గజ్వేల్ నుంచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఉన్నారు, సిరిసిల్ల నుంచి తారక రామారావు గారు ఉన్నారు, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. ఈ 4 ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఈరోజు ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పరిధిలోనే ఉన్నాయి. వీళ్ళందరూ పట్టభద్రులే. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, మీ పార్టీ, మీ అభిమానులు, మీ కుటుంబ సభ్యులు స్వయంగా మీ ఓట్లు మీరు ఎవరికి వేయదలుచుకున్నారు కాంగ్రెస్ను ఓడగొట్టమంటే అని నేను అడుగుతున్నా. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్ల ఎవరికి, మీ మద్దతు ఎవరికి, మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి, ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా. 2023 డిసెంబర్లో మీరు అధికారం కోల్పోయినారు. 2024 మే జూన్లో 8 పార్లమెంట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ 8కి 8 పార్లమెంట్లు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. ఇవాళ ఈ ఎన్నికల్లో మీకు అభ్యర్థి నిలబెట్టడానికి దొరకలేదా? ఈరోజు మీరు అర్థం చేసుకోండి. పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కేసుల నుంచి తప్పించుకోవడానికి, అరెస్టుల నుంచి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ ముందు సాగిలబడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. 8కి 8 పార్లమెంట్లు బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో ప్రతి పార్లమెంటులో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతైంది. నేను అడుగుతున్న కేసీఆర్ను, నీ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యే బలహీనత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఒకవేళ అదే నిజమైతే డిపాజిట్లు పోగొట్టుకున్న మీరు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో అన్ని సీట్లు గెలుస్తామని మీరు అంటున్నారు. ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో దేవుడెరుగు. ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ ఎందుకు నిలబడలేదని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా.
నీ నీతేంది, నీ జాతేంది, నీ మద్దతు ఎవరికని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావు గారిని నేను ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. జరుగుతున్న కుట్రను, చీకటి ఒప్పందాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.